ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్ను పోగొట్టుకున్న 90 సెల్ ఫోన్లను క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. ఐఆర్తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మొబైల్స్ సైతం మొత్తం కూడా తమిళనాడు, బొంబాయి, కర్ణాటక, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుండి రికవరీ చేసినట్లు క్రైమ్ టీంను ఏసీపీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్లను కూడా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాధితులకు అందజేస్తామని ఏసీపీ తెలిపారు. ఇప్పుడు వీళ్ళు మనకి రచ్చకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రీజియన్ లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడి 90 సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి అంటే కొన్ని కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని పర్సన్స్ కావచ్చు, లేకపోతే థెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా అంటే సిఐఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. దాని ద్వారా ఈ సెల్ ఫోన్లు అన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్ లో పోయిన సెల్ ఫోన్ లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాడ నుంచి ఈ సెల్ ఫోన్ అన్ని కూడా రికవరీ చేసి ఈ రోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్ లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ చేస్తున్నాము. ఇందులో మా సిపి సారు శ్రీ సుధీర్ బాబు గారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి గైడ్ లైన్స్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ రోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చినారు. రచ్చకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్